వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం అండి. మనము ఇప్పుడు అరకు చలి ఉత్సవాలు ఈరోజు ఉదయం 8 గంటలకి 5K రన్తో ప్రారంభోత్సవం జరిగినది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు 5K రన్ని అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. అదేవిధంగా దాంట్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ వచ్చిన వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు మనం చూసుకుంటే, ఇప్పుడు మాడగడాలో పారాగ్లైడింగ్ని గౌరవ కలెక్టర్ గారు ప్రారంభిస్తారు. తర్వాత మనకి పద్మాపురం గార్డెన్స్లో ఒక ఫ్లవర్ షో నిర్వహిస్తున్నాము. దానిని కొంత డిలేతో అది కూడా మధ్యాహ్నం ప్రారంభోత్సవం మధ్యాహ్నం ఉంటుంది. మనకి 3 గంటలకి ట్రైబల్ మ్యూజియం వద్ద ఒక ఫ్లాష్ మాబు మరియు ట్రైబల్ కళాకారులు, మనకి నాగాలాండ్ నుండి తమిళనాడు వరకు ఆల్మోస్ట్ ఒక 10-12 రాష్ట్రాల నుండి కళాకారులు, పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీతలు వాళ్ళందరం కూడా రావడం జరిగినది. సో వాళ్ళ ద్వారా ఒక కార్నివల్, కళాకారులు వాళ్ళందరం కలిసి ఒక వాక్ ఫ్రమ్ మ్యూజియం టు మన గ్రౌండ్స్, ఒక వాక్ లాగా వెళ్తారు. తదుపరి కార్యక్రమం సాయంత్రం 5 గంటలకి మనకి ముఖ్య వేదిక పైన అఫీషియల్ ప్రారంభోత్సవం జరిగి 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు కంటిన్యూస్గా 15 మినిట్స్కి కూచిపూడి, మనకి బస్తర్ బ్యాండ్ వాళ్ళ ఒక వాయిదాలు, ఇవన్నీతో పాటు మనకి కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అందరం కూడా రాత్రి 9 గంటల వరకు కంటిన్యూస్గా ఉంటుంది. అది మాత్రం కాకుండా ప్యారలల్గా ట్రెషర్ హంట్ అని పేరుతో ఒక 8 టీములు మన దగ్గర ఇటు అరకు చుట్టూ ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నిటి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న క్లూస్ని సేకరించుకొని వాళ్ళు ఒక సెపరేట్ ప్రోగ్రామ్ని మనకి నిర్వహిస్తున్నారు. దీన్ని సబ్ కలెక్టర్ గారు పర్సనల్గా చూసుకుంటున్నారు. అది మాత్రం కాకుండా మనకి హెలికాప్టర్ రైడ్ని మనకు చినలగూడు హెలీప్యాడ్ నుండి కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఆ రిమోట్ కంట్రోల్డ్ ప్లేన్స్ ద్వారా పువ్వుల్ని పైనుంచి కురిపించడం వర్షంలాగా, అది కూడా ప్లాన్ చేసి ఉన్నాము. సో ఖచ్చితంగా అందరికీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. డే లాంగ్ ఈవెంట్ కూడా ఉంటుంది. రేపు ఎల్లుండి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు 3 రోజులతో పాటు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి అందరం కూడా తరలి రావాలి. ఇక్కడ ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలు ఈ రోజు ఓపెన్లోనే ఉంచుతున్నాము. రాత్రి 10 గంటల వరకు పద్మాపురం గార్డెన్స్ కూడా 10 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సో ఒక మంచి టూరిజంకి ఒక మంచి ట్విస్ట్, సస్టైనబుల్ టూరిజం అని పేరిట మనము జిల్లా యంత్రాంగం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈసారి చేపడుతుంది. ఇది ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం జరుగుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.